నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. భోగాపురం విమానాశ్రయం క్రేట్ చోరీని సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటూ ఒక ట్వీట్ చేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి వాళ్ళ హయాంలో కెరీట్ మొత్తం జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాలన్నీ ఇప్పుడు వీళ్ళు చెప్పుకుంటున్నారు కూటమి ప్రభుత్వం అంటూ. ఈ వ్యాఖ్యలు అసలు ఎంతవరకు వాస్తవం ఉంది, ఇది నిజమేనా అసలు? దీని మీదే పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, భోగాపురం విమానాశ్రయంది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ హయాంలో చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఇప్పుడు వీళ్ళు చెప్పుకుంటున్నారు, కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటున్నారు అన్న వ్యాఖ్యల్లో అసలు ఎంతవరకు వాస్తవం ఉంది మేడం? మీరు ఎంతవరకు వాస్తవం ఉంది అనడంలోనే వాస్తవం లేదని అర్థమవుతోంది. అంటే జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే ఇప్పుడు తను పూర్తి చేయలేదుగా. 2020లోనే శంకుస్థాపన అయిపోయింది. కరోనా తర్వాత కూడా మేము అన్ని అనుమతులు తీసుకొచ్చాము. ముఖ్యంగా గడ్కరీ నుంచి రోడ్ల కోసం తీసుకొచ్చాట. 6 లేన్కి ఏకంగా 200 చిల్లర కోట్లు, 300 చిల్లర కోట్లు ఎంతో, మళ్ళా 75 కోట్లు అని చెప్తున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 ఏళ్లలో ఎక్కడ రోడ్లే లేవు కదా, గుంతలు తప్ప. మనకు గుర్తుంటే వాళ్ళే ఒప్పుకున్నారుగా. ఈవెన్ ఎలక్షన్ సమయంలో కూడా మేము రోడ్లు వేయలేకపోయాము అని ఒప్పుకున్నారు వాళ్ళు. మరి నువ్వు రోడ్ల కోసం తీసుకురావటం ఏంటి? పైగా ఇప్పుడు ఏమంటున్నారు, భోగాపురం ఎయిర్పోర్ట్ రెడీ అయిపోయింది, అంతర్జాతీయ విమానాశ్రయం బాగుంది, అక్కడ ఇప్పుడు మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగితేట అంతర్జాతీయంగా కూడా తెలుస్తుందట. అంటే చంద్రబాబు నాయుడు చేతుల మీద జరిగితే తెలియదు. అసలు చంద్రబాబు నాయుడు ఎవరో అంతర్జాతీయంగా ఎవరికీ తెలియదు. అసలు నేషనల్లో కూడా తెలియదు ఎవరో పాపం. జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవ్వడు ఎవరికి తెలియదు. చంద్రబాబు నాయుడు అంటే ఎవరు అని అడుగుతారనమాట. పిచ్చి వెర్రి. ఎందుకంటున్నానంటే ఈ మాట, మొన్న చంద్రబాబు నాయుడిని మోదీ గారు పిలిచారుగా. ఇప్పుడు ఇలా బిల్స్ ప్రవేశపెట్టబోతున్నాము, మీ సహాయం కావాలని. కాబట్టి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి 2023 సెప్టెంబర్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ గుర్తు తెచ్చుకోండి. అప్పుడు ఎన్ని దేశాల నుంచి నిరసన వచ్చిందో చూసుకోండి. చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ ఏంటో అప్పుడు తెలుస్తుంది. ఇవాళ అంటాడు అంతా అసలు అనుమతులు మేమే తెచ్చాము, మీరు శంకుస్థాపన మాత్రమే చేశారు మీ హయాంలో. మరి అవును, 2019లో శంకుస్థాపన చేశాక ప్రభుత్వం పడిపోయింది. పడిపోయినప్పుడు ఆబ్వియస్గా మీరు అన్నీ తీసుకురావాలి, కానీ మీరు కంప్లీట్ చేయలేదు కదా. 2 ఏళ్లలో వీళ్ళు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. జిఎంఆర్తో మేమే ఒప్పందం చేసుకున్నాం. జిఎంఆర్ పాపం చంద్రబాబు నాయుడుకి తెలియదు. ఆయన అదే జిఎంఆర్కి అసలు చంద్రబాబు నాయుడు అంటే ఎవరో తెలియదు. ఈయనన్నీ పాపం చేసి పెడితే చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి మరి 2026లో పూర్తి చేస్తామని అప్పుడే చెప్పాట. నువ్వు దమ్ముంటే 2024లో పూర్తి చేయాలి, నీకు అంత చావు ఉంటే. లేదు కదా, 2024లో చేసుంటే నీ గొప్పతనం అర్థమయ్యేది. చేయలేదుగా. అందుకని ఇవాళ ఈ క్రెడెన్షియల్స్ అన్నీ చంద్రబాబు నాయుడు తీసేసుకుంటున్నాడు. అన్నీ మేమే చేసాము. ఇప్పుడు మీరు రోడ్లు ఎందుకు పూర్తి చేయలేదు? చేస్తారు. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం భోగాపురంలో రోడ్లు చెయ్యాలి, చేస్తారు. ఎందుకు కంగారు? ఇప్పుడు పర్యాటకం బాగుంటుంది. అసలు ఉత్తరాంధ్రలో అభివృద్ధి దూసుకెళ్ళిపోతుందట. అటు వాణిజ్యపరంగా, ఇటు ఏంటి దాన్ని ఏమంటారు, పర్యాటక రంగం పరంగా, వ్యాపార పరంగా, విదేశీయులు రావడం పరంగా అన్ని రకాల కొత్తగా ఆయన చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడికి ఆయన అక్షరాభ్యాసం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఇట్లా భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభించడం వల్ల ఇవన్నీ జరుగుతాయి సుమా అని కొత్తగా అక్షరాలు దిద్దిస్తున్నాడు. రెండోది 5,300 ఎకరాలు ఎంతో అడిగితే చంద్రబాబు నాయుడు అంతెందుకు అవసరం లేదని 3,000కి పరిమితం చేశాడు ఈయన హయాంలో. అది చెప్పట్లా. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మీకు ఎక్స్పాన్షన్ అనేది ఎప్పుడు ఉంటుంది. ఎయిర్పోర్ట్స్ అంటే ఎయిర్పోర్ట్స్తో ఆగిపోదు, కార్గో కూడా వస్తుంది. ఇవన్నీ జరిగినప్పుడు మనకి ఎంత మన దగ్గర ఏమంటారు ఎకరాలు ఉంటే అంత మంచిది. ఇప్పుడు మీరు తర్వాత పూల్ చేసి కొనాలంటే, మళ్ళా పూల్ చేసి కొనాలంటే వైసీపీ లాంటి వాళ్ళు అడ్డుపడుతూనే ఉంటారు కదా. ఇప్పుడు అమరావతి రైతులు ఏం చేస్తున్నారు? వాళ్ళు అన్ని రోజులు ఉద్యమం చేస్తే అప్పుడు వాళ్ళని బూటకాళ్ళతో తొక్కి ఆడవాళ్ళని, గర్భిణీ స్త్రీలని, ఇప్పుడు కన్నీరు కారుస్తున్నాడు, ముసలి కన్నీరు. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు కాదు చోరు, నువ్వు చోరువి, నువ్వు క్రెడిట్ చోరువి. జగన్ క్రెడిట్ చోర్ అంటే సరిపోతుంది.
ఎక్కడ ఏం జరిగినా మాదే అంటాడు, నేనే తీసుకొచ్చాను అవును. గూగుల్ ఏఐ. అసలు వైజాగ్ అని నేనే చేశాను. ఇప్పుడు అసలు అదేంటి రిషికొండను అలాగా తవ్వేసి కట్టించడం చాలా గొప్ప పని. అన్ని వేల కోట్లు దాని మీద పెట్టి. ఇప్పుడు అనవసరంగా మనకి టూరిజం ప్యాకేజ్ రావట్లేగా, సంవత్సరానికి వచ్చే డబ్బులు 10 కోట్ల పైన వచ్చేది అప్పుడు. ఇప్పుడు తిరిగి పెట్టుబడిగా మనం కరెంటుకే కట్టాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి చేసే తెలివి తక్కువ పనులకి ప్రజల మీద భారం పడుతోంది. అసలు వడ్డీ కలిపి ప్రజలు కడుతున్నారు, అది గుర్తించాలి. సో మొత్తం మీద భోగాపురం ఎయిర్పోర్ట్కి మహర్దశ అండి. ఇది 1వ తారీఖు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చి ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగబోతోంది. సో మనం మంచిగా ఆశిద్దాం. ఏదైనా కూడా నువ్వు ప్రతిపక్షంలో ఉండి ఇట్లా మాట్లాడటం మంచిది కాదు. ఒక ప్రతిపక్ష నేతగా, నువ్వు ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తిగా, ఒక తెలుగువాడిగా నువ్వు అభినందించాలి తప్ప ప్రతిదానికి ఆక్రోశం పనికిరాదు. అది నే చేసా, ఇది నే చేసా, నా హయాంలో పూర్తవ్వాల్సింది, ఎందుకు ఇవన్నీ? బాగా చేశారు చంద్రబాబు నాయుడు గారు, మేము కూడా సహాయం చేశాము, అప్పుడు మా హయాంలో కూడా పనులు చేశాము, మీరు పూర్తి చేశారంటే ఇద్దరికి క్రెడిట్ వస్తుంది. అవును. అంటే మాట్లాడటం నేర్చుకోవాలి, రాదు, చెప్పేవాడు లేడు. ఇప్పుడు అందరూ పాపం ఏమంటారు, కేసులో ఇరుక్కుని ఉన్నారు, ఎవరికి వాళ్ళు ఒంటరివాడైపోయాడు. ఇప్పుడు ఒంటరి జగన్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావట్లేదు. ఇప్పుడు రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు, మా హయాంలో ఇబ్బంది పడలేదు. ఏదైనా సరే, ఏది చూసుకున్నా సరే, పెట్టుబడులు కానీ ఏదైనా అభివృద్ధి కావచ్చు, రాష్ట్రం కావచ్చు, ఏదైనా వాళ్ళ హయాంలో 11 సీట్లు ఇచ్చారు. మీ హయాంలో అంత ఆనందంగా ఉన్నారు కాబట్టి ఈ ఆనందాన్ని ఇక్కడితో నిలిపేద్దాము, చాలు, మాకు ఆనందం ఎక్కువైపోయింది జగన్మోహన్ రెడ్డి, మాకు చంద్రబాబు నాయుడు వస్తే అభివృద్ధి దొరుకుతుంది, మాకు ఆనందం అక్కర్లేదు మీతోటి, మీ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం మేము ఓట్లు వెయ్యమని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.